ఏ కంపెనీలో అయినా సరే మార్పు అనేది చాలా కామన్ కదా. కానీ ఆ మార్పు ఒక్కోసారి ఉద్యోగుల్లో చాలా కన్ఫ్యూజన్, భయాన్ని క్రియేట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు కంపెనీలు తమ గోల్స్ని రీచ్ అవుతూనే తమ ఉద్యోగులనే గౌరవంగా, మానవత్వంతో ఎలా ముందుకు నడిపించగలవు? ఈ విశ్లేషణలో మనం ద హ్యూమన్ పివట్ అనే ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఒక సంస్థ మార్పులని ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తూనే ఉద్యోగులలో నమ్మకాన్ని, వాళ్ళ మోరల్ని ఎలా కాపాడగలదు? ఇది కేవలం బిజినెస్ గురించి కాదు, హ్యూమన్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేయడం గురించి. మరి ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ సమస్యకి ఒక సొల్యూషన్ వెతకడానికి మన ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన స్టేజెస్ని చూడబోతున్నాం. కార్పొరేట్ మార్పుల్లో ఉండే ఛాలెంజెస్ నుండి మొదలుపెట్టి దాని హ్యూమన్ ఇంపాక్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎంప్లాయీస్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఫెయిర్నెస్ ఎలా ఎన్షోర్ చేయాలి, చివరిగా ఈ మొత్తం ప్రాసెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇలా అన్నింటినీ చర్చిద్దాం. సో ఫస్ట్ పాయింట్, అసలు ఈ కార్పొరేట్ మార్పుల్లో ఉండే అసలు సవాలు ఏంటో అర్థం చేసుకుందాం. చేంజ్ అనేది తప్పదు, కానీ దానివల్ల క్రియేట్ అయ్యే అనిశ్చితి ఉద్యోగుల్ని చాలా గట్టిగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన టార్గెట్ ఆ మార్పును ఆపడం కాదు, దానికొక క్లియర్, హ్యూమన్ సెంట్రిక్ ప్లాన్తో సరైన డైరెక్షన్ ఇవ్వడమే అసలైన పరిష్కారం. మరి అలాంటి ప్లానింగ్కి ఫౌండేషన్ ఏంటి? అదే మన రెండో పాయింట్, హ్యూమన్ ఇంపాక్ట్ మీద ప్లాన్ చేయడం. ఏదైనా డెసిషన్ బయటికి అనౌన్స్ చేసే ముందు మనం చెయ్యాల్సిన ఫస్ట్ పని ఆ మార్పు వల్ల ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయడం. ఈ అంచనా లేకుండా ముందుకెళ్తే ఏ ప్లాన్ అయినా ఫెయిల్ అయ్యే ఛాన్సుంది. దీన్నే వర్క్ ఫోర్స్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటారు. అంటే ఇది ఊరికి గెస్ చేయడం కాదు, డేటా బేస్డ్గా వర్క్ అవుతుంది. ఈ మార్పు వల్ల ఏ ఉద్యోగులు, ఏ డిపార్ట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆ ఎఫెక్ట్ ఎంత సీరియస్గా ఉంటుంది అని ఐడెంటిఫై చేయడానికి ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో లే ఆఫ్స్, రోల్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కవర్ అవుతాయి. సరే, ఈ ఎనాలిసిస్ అంతా పూర్తయ్యాక మనం ఈ ఫ్రేమ్వర్క్కి హార్ట్ లాంటి భాగానికి వస్తాం. అదే ఎంప్లాయీ సపోర్ట్. ఈ మానవతా దృక్పథం అనేది కేవలం మాటలకే పరిమితం కాదు, అది ఉద్యోగులకు అందించే 3 బలమైన పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఆ 3 పిల్లర్స్ ఏంటంటే, 1 సెవరెన్స్, అంటే ఉద్యోగం నుండి వెళ్ళిపోతున్న వాళ్లకిచ్చే సపోర్ట్ ప్యాకేజ్. 2 ట్రైనింగ్, అంటే శిక్షణ ఇంకా స్కిల్ డెవలప్మెంట్. 3 రీడిప్లాయ్మెంట్, అంటే కంపెనీలోనే కొత్త బాధ్యతలివ్వడం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ స్లైడ్లో చూడండి, మొదటి పిల్లర్ ఎగ్జిట్ సపోర్ట్ ప్లాన్. ఇది జస్ట్ ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఇచ్చి పంపించేయడం కాదు. ఈ టేబుల్లో చూపించినట్టు ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయడం, వాళ్లు కొత్త జాబ్ వెతుక్కోవడానికి హెల్ప్ చేయడం, ఇంకా అవసరమైన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఇలా చాలా ఉంటాయి. ఇది వెళ్ళిపోతున్న ఉద్యోగులకి ఒక రెస్పెక్ట్, సెక్యూరిటీ ఇస్తుంది. ఇక రెండో పిల్లర్ ట్రైనింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇది కంపెనీలో ఉన్నా, బయటికి వెళ్లినా ఉద్యోగుల ఫ్యూచర్ కోసం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. కంపెనీలోనే కొత్త రోల్స్ కోసం వాళ్ల స్కిల్స్ అప్డేట్ చేయడం, లేదా కంప్లీట్గా వేరే కెరియర్ కోసం రీస్కిల్ చేయడం లాంటివి ఇందులో భాగం. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైన పిల్లర్, రీడిప్లాయ్మెంట్. ఇది ఉద్యోగులకే కాదు, కంపెనీకి కూడా చాలా మంచిది. టాలెంట్ ఉన్నవాళ్లని బయటకు పంపే బదులు వాళ్లకి కంపెనీలోనే కొత్త అవకాశాలు క్రియేట్ చేయడం దీని ఉద్దేశం. ఇది విలువైన టాలెంట్ని రిటైన్ చేసుకోవడానికి ఒక స్మార్ట్ స్ట్రాటజీ. అయితే ఈ 3 పిల్లర్ సరిగ్గా వర్క్ అవ్వాలంటే ఒక చాలా కీలకమైన విషయం కావాలి, అదే కమ్యూనికేషన్ అండ్ మోరల్. సరైన కమ్యూనికేషన్ అనేది ఈ కష్టమైన టైంలో అందరూ కలిసి ముందుకు వెళ్లడానికి దారి చూపే ఒక లైట్ లాంటిది. ఈ స్లైడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని చాలా బాగా చూపిస్తుంది. చూడండి, ఇది ఒక్క అనౌన్స్మెంట్తో అయిపోయేది కాదు, ఇది ఒక ఫ్లో లాంటిది. మొదట కంపెనీ లెవెల్లో టౌన్ హాల్స్, తర్వాత డిపార్ట్మెంట్ లెవెల్లో బ్రీఫింగ్స్, ఆ తర్వాత అవసరమైన వాళ్లకి 1-on-1 సపోర్ట్. అంటే బిగ్ పిక్చర్ నుండి పర్సనల్ కేర్ వరకు ప్రతిదీ కవర్ అవుతుంది. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఉద్యోగుల మోరల్ని యాక్టివ్గా కాపాడటం కూడా చాలా ముఖ్యం. వాళ్లు ఇంతకాలం చేసిన పనిని గుర్తించటం, వాళ్ల మెంటల్ హెల్త్కి సపోర్ట్ ఇవ్వడం, వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కంపెనీ మా గురించి కేర్ తీసుకుంటుంది అనే నమ్మకాన్ని పెంచుతాయి. ఓకే, ఇదంతా ప్లానింగ్ బాగుంది, కానీ ఈ ప్లానంతా నిజంగా, న్యాయంగా, అనుకున్నట్టుగా జరుగుతోందని ఎలా తెలుస్తోంది? దానికోసమే మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం,
ఫెయిర్నెస్ మరియు సక్సెస్ని ఎలా ఎన్షోర్ చేయాలి? ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. ఒకవైపు లీగల్ అండ్ కంప్లయన్స్, అంటే మనం తీసుకునే ప్రతి యాక్షన్ లేబర్ లాస్కి, కాంట్రాక్ట్స్కి అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం. రెండో వైపు మానిటరింగ్ అండ్ ఫాలో అప్, అంటే మన ప్లాన్ నిజంగా అనుకున్న రిజల్ట్స్ ఇస్తుందా లేదా అని ట్రాక్ చేస్తూ ఉండాలి. సో సక్సెస్ని ఎలా కొలుస్తాం అంటే ఈ చార్ట్లో ఉన్నట్టుగా కొన్ని మెట్రిక్స్ పెట్టుకోవాలి. ఉదాహరణకి ఎంతమంది ఉద్యోగులు రీడిప్లాయ్ అయ్యారు, మార్పు తర్వాత ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ స్కోర్ ఎలా ఉంది, అట్రిషన్ రేట్ ఎంత ఉంది, ఇలాంటివి ట్రాక్ చేయాలి. అప్పుడే న్యాయం లాంటి ఐడియాలని మనం మెజర్ చేయగలుగుతాం. ఇక చివరిగా మార్పు ప్రాసెస్ అయిపోగానే అంతా అయిపోయినట్టు కాదు, అసలైన వాల్యూ ఆ తర్వాతే మొదలవుతుంది. అదే ఈ ట్రాన్సిషన్ నుండి పాఠాలు నేర్చుకోవడం. ఎందుకంటే ప్రతి చేంజ్ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఒక ఆపర్చునిటీ. ఈ ప్రాసెస్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఏది బాగా వర్కౌట్ అయింది, దేన్ని ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, మరి మనం నేర్చుకున్న ఈ పాఠాలని ఫ్యూచర్ కోసం మన కంపెనీ పాలసీలో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలే కాలక్రమేణా ఒక కంపెనీని మరింత స్ట్రాంగ్గా, హ్యూమన్గా తయారు చేస్తాయి. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పవర్ఫుల్ మాట: ఒక మార్పు ఎంత వేగంగా జరిగిందనేది దాని కొలమానం కాదు, అది ఎంత మానవత్వంతో జరిగిందన్నదే దాని అసలైన కొలమానం. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.